ఫ్రెండ్స్ అందరికీ ప్రస్తుతం నేను వచ్చేసి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గౌరవరమణ గ్రామంలో ఉన్న శ్రీ సలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే నేను వెళ్తున్నాను. చూద్దాం రండి ఒకసారి. మనం మరుగుడం రోడ్డు నుండి కొద్దిగా ముందుకు రాగానే మనకైతే ఇక్కడ 2 రోడ్లు తవ్విస్తాయి. రైట్ సైడ్లో ఉండే మట్టి రోడ్ గుంట వెళ్తేనేమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్తేనేమో నాంపల్లి మండలానికి వెళ్ళొచ్చు. రైట్ సైడ్లో ఉన్న మట్టి రోడ్డు పుంట అయితే మనం ఒక 4-5 కిలోమీటర్ల దూరం అయితే ఇలాగే ప్రయాణించాలి. ప్రయాణించిన తర్వాత మనకైతే ఒక విలేజ్ అయితే మనకు అవపడుతుంది. ఆ విలేజ్ దాటినాకనైతే మనకు ఇంకొక కిలోమీటర్ దాటిన తర్వాతకి శ్రీ సలిదోన లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి అయితే మనకు అవపడుతుంది అనమాట. ఒక్కసారి మీరు వచ్చే దారిలో ఒక్కసారి చుట్టుముట్టు కొండలు కానీ గుట్టలు కానీ ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక్కోసారి మీరైతే తనివి తీరా చూడండి. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయి మనకి ఈ విధంగా అవపడుతుంది. ఒకసారి మీరు వర్షాకాలం వస్తే చుట్టుముట్టు ప్రకృతి మొత్తం పచ్చని ప్రకృతితో ఎంత బాగుంటుందంటే లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈ యొక్క సలిదోన లక్ష్మీ నరసింహస్వామిని చూడకుండా ఉంటుంటే ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. మొత్తానికైతే మన గుడి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్న గుడి శ్రీ సలిదోన లక్ష్మీ నరసింహ టెంపుల్. అది మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి మొత్తం చూద్దాం రండి. మనకి కనిపిస్తున్న ఈ యొక్క ప్రదేశంలోనే శ్రీ సలిదోన లక్ష్మీ నరసింహస్వామికి తలనీలాలు అయితే సమర్పిస్తారు. ఈ యొక్క తలనీలాలు ఇక్కడ సమర్పించి ముందే మనకి గుండం అనేది ఉంటుంది. ఆ యొక్క గుండంలో స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఈ యొక్క గుండంలో అయితే స్నానం చేసుకుని దర్శనానికి అయితే వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క గుండంలో స్నానం చేసుకుంటే ఖచ్చితంగా సర్వ పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. దాదాపు ఈ యొక్క స్వామివారు 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెళ్తారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఖచ్చితంగా ఎవరైనా స్వామివారిని దర్శించుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క సలిదోన లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రండి, దర్శించుకోండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న గుడి శ్రీ సలిదోన లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ యొక్క సలిదోన లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి వచ్చేసి గుట్ట పైన ఉంటుంది. పక్కనే మనకు ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. కాకపోతే ముందుగా మనం స్వామివారిని దర్శించుకొని వీళ్ళని దర్శించుకోవాలి. ఇక మొత్తానికైతే స్వామివారి యొక్క గర్భగుడికి చేరుకోవడానికి మెట్ల మార్గం నుండి అయితే నేను పైనకైతే బయలుదేరాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే నాకు ముత్యాలమ్మ తల్లి గుడి, పోచమ్మ తల్లి గుడి అయితే కనిపించింది. నేను మళ్ళీ వచ్చినాక దర్శించుకుందాం చెప్పి మీదకైతే బయలుదేరాను. ఆల్మోస్ట్ అయితే నేను మొత్తానికి పైనకి వచ్చేసాను. మెట్ల మార్గం నుండి కొద్దిగా ముందుకు రాగానే మనకైతే ఇక్కడ ఒక దోణ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న దోణని సలిదోన అని అంటారు. ఈ యొక్క సలిదోనలో నీళ్లు తీసుకొని స్నానాలు చేసుకున్న వారికి ఎంత పెద్ద కోపంగా ఉన్నవారైనా చల్లబడతారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. అలా ఉన్న నీళ్ళు ఎప్పటికీ అంటే ఎండాకాలం కానీ వానాకాలం కానీ వర్షాకాలం కానీ ఏ కాలంలో కూడా ఇందులో ఉన్న నీరు మాత్రం ఎప్పటికీ ఎండిపోదు. ఎందుకు అంటే ఇక అందులో సాక్షాత్తు ఆ యొక్క నరసింహస్వామి ఉంటాడని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. అందుకనే ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి సలిదోన లక్ష్మీ నరసింహస్వామి పేరు వచ్చింది. కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ యొక్క గర్భగుడి ఉంటుంది. ఒకసారి గర్భగుడిలో నుంచి లోపలికి రావడం ముందుగా మనకి నరసింహస్వామికి దర్శనం ఇస్తాడు. స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి లోపల ఉంటాడు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సాక్షాత్తు శ్రీ సలిదోన లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడు. ఒకసారి చూద్దాం రండి. దర్శించుకునే ముందు మనమైతే ప్రదక్షిణ చేస్తాం కదా. ప్రతి ఒక్క గుడిలో నిలబడి కానీ లేదంటే కూర్చొని కానీ ఏదో ఒక రకంగా ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ఈ రకంగా పడుకొని అయితే ప్రదక్షిణ చేస్తారు. ఎంత పెద్దవారైనా సరే ఈ యొక్క సర్కిల్ నుంచి పక్క బయట పడతారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఒకసారి మీరు చూడండి, నేను బయటకు వెళ్తాను. సాక్షాత్తు శ్రీ సలిదోన నరసింహస్వామి స్వయంభుగా వెలిచాడు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామివారు. స్వయంభుగా వెలిచాడు ఇక్కడ. అందుకనే ఇక్కడ స్వామివారిని సలిదోన లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఇక్కడ గుండు కింద లోపల ఒక సరికలో స్వామివారి ఇక్కడ దర్శనం ఇస్తాడు మనకి. అమ్మవారితో సాక్షాత్తు మా యొక్క లక్ష్మీదేవితో కలిసి సమేతుడై ఇక్కడ స్వామివారు ఉద్భరించాడు. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు దేవుడు. మనం గర్భగుడి నుండి కొద్దిగా ముందుకు రాగానే మనకు కనిపిస్తున్న యొక్క గుండెకైతే ఒక చిన్న చరిత్ర అనేది ఉంది. అసలు ఆ చరిత్ర ఏంటంటే మనం ఏ యొక్క గుళ్ళలోకి వెళ్ళినా కానీ మనకు నైట్ పడుకోవడానికి అయితే ఒక అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక్కడ మాత్రం లేదు అవకాశము. ఎందుకంటే పూర్వము దంపతులు ఇద్దరు ఇక్కడే పడుకున్నారంట. పడుకుని వాళ్ళు నైట్లో రతిలో పాల్గొనడం వల్ల స్వామివారికి ఉగ్రరూపం వచ్చే వాళ్ళని గుట్ట కింద అయితే పడేశాడంట. పడేసేపటికప్పుడు స్వామివారు ఒక శాపం పెట్టారంట. ఏంటంటే నా యొక్క సన్నిధిలో ఏ ఒక్కరు నిద్ర చెయ్యొద్దు అనేసి ఒక శాపం అనేది పెట్టాడంట. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క సన్నిధిలో అయితే పడుకోవడం అనేది లేదు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి కావన పుణ్యానికి ముందు స్వామివారికి అయితే అంగరంగ వైభవం ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ యొక్క 3 రోజులు అయితే ఖచ్చితంగా స్వామివారికి అయితే ఇక్కడ 3 రోజులు నిద్రిస్తారు. సలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే వెలవడం గల కారణం ఏంటి అంటే పూర్వము
లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాతకి ఉగ్ర రూపంతో భూమండలం అంతా తిరుగుతూనే ఉన్నాడంట. దేవతలు కానీ మునులు కానీ ఎంతోమంది శాంతింపజేయడానికి ప్రయత్నించినా అసలు శాంతి ఆడలేదంట స్వామివారు. కాకపోతే చెంచు మహాలక్ష్మి అంటే స్వామివారి యొక్క వైఫ్ అనమాట. చెంచు మహాలక్ష్మి ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలోనే అడ్డు తిరిగి స్వామివారిని శాంతింపజేసిందంట. అందుకనే స్వామివారు లక్ష్మీ సమేతుడ ఇక్కడే సలిదూన లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే వెలిసాడు. ఒక్కసారి ఈ యొక్క వాతావరణాన్ని చూడండి, ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉందో. ఈ యొక్క కొండలు కానీ చుట్టుముట్టు యొక్క వాతావరణము శ్రీ సలిదూన లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా నరసింహస్వామిని చూడకుండా ఉంటే ఖచ్చితంగా స్వామివారి దగ్గరికి రండి, దర్శించుకోండి. ముత్యాలమ్మని దర్శించుకొని కొద్దిగా మనకు ముందరికి రాగానే ఈ యొక్క పోషమ్మ తల్లి అయితే మనకి దర్శనం ఇస్తుంది. పోషమ్మ తల్లిని ఒకసారి దర్శించుకోండి. దర్శించుకొని మనకి కిందికి రాగానే మనకి ఇక్కడ ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. ఒకసారి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి. ఇక్కడ కనిపిస్తున్న మండపం చూడండి ఒకసారి. ఇదే మండపంలో చాలా మంది కళ్యాణాలు అయితే ఇక్కడ జరుగుతాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఇక నార్మల్గా లవ్ మ్యారేజ్లు కానీ లేకపోతే ఇక పెద్దలు కుదిర్చిన సంబంధాలైనా సరే మొక్కుబడి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కూడా లగ్గాలు చేస్తారనమాట. ఇక్కడ ఇదే మండపంలోనే ఇక లవ్ మ్యారేజ్లు కానీ అరేంజ్ మ్యారేజ్లు కానీ ఖచ్చితంగా ఈ యొక్క మండపంలో ఇంతవరకు అయితే చాలా జరిగాయంట. ఈ యొక్క ప్రాంతము ప్రతి శనివారం భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి.